ఈ 3 నెలల పరిపాలన మీరు గతంలో పరిపాలన ఒక అనుభవం ఉన్నది. ఎట్లా 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 3 అనిపించింది? నెలలలోనే జడ్జి చేయడం కష్టము. బట్ అయినప్పటికీ కూడా మంచిగా జరుగుతున్నాయి నడవడి తెలుస్తుంది చూస్తుంటే కదా, పోకడ అంటాం దాన్ని. మంచిగా ఉన్నాయి. అంటే దుబారా తగ్గించడము, ఆదాయం లేని చోట అప్పులు చేయొద్దని, ఖర్చులు తగ్గించుకోవాలని, ప్లస్ ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం మహిళలకి ఇదైతే ఇవ్వడము, ఆర్థికంగా వాళ్ళని కూడా బలోపేతం చేసే దిశగా ఉండడం, ప్లస్ ఆరోగ్యం కూడా 2 లక్షల నుంచి చెప్పిన కదా ఆరోగ్యం చేయాలి ఖచ్చితంగా, 10 లక్షలకు పెంచడము ఆరోగ్యశ్రీని. సో ఇట్లా మంచి మంచి దాంట్లో ముందుకు వెళ్తున్నారు. ప్లస్ అవినీతి ఎక్కడ జరగకుండా ట్రాన్స్పరెన్సీ శ్వేతపత్రం మొదలే రిలీజ్ చేయడం, అంటే నెక్స్ట్ ఏమున్నా కూడా వెబ్సైట్లలో పెట్టి మీరు ఆర్టీఐ యాక్ట్ అవన్నీ మొత్తం కూడా అన్ని సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. 10 ఏళ్ళల్లో సిస్టమ్ అంతా బాగా డ్యామేజ్ అయింది. అవునన్నా కాదన్నా మళ్ళీ అగైన్ ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్, మేము చేసిందే చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము మంచిగా చేసుకుంటామనే చెప్తున్నాం. సో ఇదంతా కూడా రివైవ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ లాగా అనమాట. సో మంచిగా జరుగుతుందని అనుకుందాం. నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు. మేము లేమా అని కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటారు. నేను తక్కువనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటారు. ఇట్లా ముగ్గురు నలుగురు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొండా సురేఖ తన డిపార్ట్మెంట్ పొన్నం ప్రభాకర్ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది, సీతక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఇద్దరు ముగ్గురు బాగా మీడియాలో కనబడుతున్నారు. ఇద్దరు ముగ్గురే కౌంటర్ పార్ట్ ఎక్కువ చేస్తున్నారు. ఇది పబ్లిక్లో ఏ ఒపీనియన్ బిల్డప్ చేస్తారు? ఏం ఒపీనియన్ బిల్డ్ కాదా, అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయిండు. 5 ఏళ్ల పాటు ఏమిగా అంటే సామాజిక వర్గం మీద అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మొదటి నుంచైనా అక్కడ లేరు కదా. ఇప్పుడు తన మీద వేసుకున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ అయిండు. అవునన్నా కాదన్నా తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అందరినీ పనిచేయబెట్టిండు, పైసలు ఖర్చు పెట్టిండు, తను తిరిగిండు, రోజు జనాలలోనే ఉన్నాం. ఈ 5 ఏళ్ళు మొత్తం పబ్లిక్లోనే ఉన్నాం. సో అట్లా తీసుకొచ్చిండు, ముఖ్యమంత్రి అయిండు. తప్పేముంది? ఇప్పుడు మంచిగానే అయితే పరిపాలిస్తున్నాడు కదా, పాలన అయితే మంచిగానే ఉంది కదా. పిలిచి వీ కెనాట్ జడ్జ్ అని అందుకే చెప్పిన. మార్చడం కానీ, అధికారుల మార్పు జరగడం కానీ, ప్రతి శాఖలో ఏం జరుగుతుంది అనే దాని మీద రివ్యూస్ పెట్టడం కానీ, ప్రతిదానికి అసలు ఎప్పుడన్నా ఎవరన్నా అన్ని మంత్రులను ఏమన్నా వేసి రివ్యూలు చేసిన పాపాన పోయినరా? ఒక్కరన్నా సచివాలయం చూసినరా? కట్టినరు పోయినరు. వాళ్ళు పాత ఉన్నప్పుడు కూడా దాన్ని ఎందుకు కూలగొట్టినరు అర్థం కాలేదు. వాళ్ళు వస్తేనే లేరు, దానికి ఉంటేంది బిల్డింగ్ లేకపోతే ఏందని చాలామంది అందుకే కదా క్వశ్చన్ చేసి. ఇప్పుడు అదే వాళ్ళు విమర్శల పాలు వాళ్ళయ్యారు, మీకు హాయిగా ఉంది. అట్లయినా హాయిగా అని కాదు, అంటే అవసరం లేనిది కూడా అది 1100 కోట్లు. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పిన మిగతా వాటి దగ్గర ఇప్పుడు కొత్త యూనివర్సిటీకి సరిపోతుండే పైసలు, కొత్త కాలేజెస్కి సరిపోతుండే, గవర్నమెంట్ చేయదలుచుకుంటే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపోతుండే. ఓన్లీ ఒకటి బి బ్లాక్ ఒకటి పాక్షికంగా దెబ్బతిన్నది. సమత అన్ని బ్లాకులు మంచిగానే ఉండే. ఏ బ్లాక్ మీకు గుర్తుండి ఉంటుంది. ప్లస్ ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా వెళ్ళిపోవడం వల్ల మనకి ఇంకా చాలా ఉండే ప్లేస్ ఉండే. అసలు అవసరం లేకుండా ఇంకో 40-50 ఏళ్ళ వరకు పనికొస్తుండే. రాదర్ వీ కుడ్ హ్యావ్ బిల్ట్ అండ్ హాస్పిటల్ అంటా నేను. బట్ ఇట్స్ ఓకే. మరిగా మీరు అన్నట్టుగా కట్టిండ్రు, దాన్ని వేస్ట్గానైతే పోలేము. అన్ని సమీకృత బిల్డింగ్లు అయితే బాగానే ఉంది. నేను కూడా పోయినా కదా 2-3 సార్లు, మంచిగానే ఉంది. ఇట్స్ ఓకే. దాన్ని కూడా అదే అంచనాలు పెంచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి ఫినిషింగ్ కూడా సరిగ్గా కాలేదు. అదంతా ఇప్పుడు జరుగుతుందేమో. ఇట్స్ ఓకే. ఇంకా ప్రతిదీ నేను చెప్పిన మళ్ళీ అలా పండుగ, మళ్ళా మహిళా దినోత్సవం, ఎందుకు ఊకే తిట్టుడు వాళ్ళని పాపం. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ విషయంలో కొంత మునుపున్నంత ఊపు ఉండకపోవచ్చు. నిర్ణయాల వల్ల ఫార్మాసిటీ రద్దు అని, లేకపోతే క్లస్టర్ తీసుకుంటే నమూనా మారింది కదా. మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు యాజ్ ఎ కాంట్రాక్టర్, ఎట్లా ఉంది ఆ ఫీల్డ్? ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ వస్తే ఆంధ్రలో అందరు వెళ్ళిపోతే తెలంగాణ మొత్తం పడిపోతుంది. వాళ్ళు కూడా అన్నారు మేము పోతే మీకు అసలు దిక్కు దివానం ఉండదు, ఇడా మొత్తం మళ్ళీ తొండలు గుడ్లు పెడతాయి అన్నారు. అయ్యిందా? ఇప్పుడు ఏమన్నా 2000 ఎస్ఎఫ్టీ ఉన్న ఇల్లు 4000 ఎస్ఎఫ్టీ అయింది, 4000 8,000 అయింది. సో ఎప్పుడైనా సరే ఒక స్టేజ్లో ఏమన్నా మార్కెట్ కొంచెం స్టిల్ అవుతుందేమో తప్ప డౌన్ అయితే కాదంట. నేను స్టాగ్నెట్ స్టేజ్ వస్తుందేమో కానీ సాచురేటెడ్ స్టేజ్ అంటాం దాన్ని. అదేమన్నా వస్తుందేమో తప్ప కానీ దాని కిందికి పోము. మనం అనుకున్నాం బంగారం పెరుగుతుంటే తగ్గుతుందని. నా పెళ్లి నాడు 6,000 తులమో 5,000 తులమో ఉండే, ఇప్పుడు 60,000 తులం అయింది. తగ్గుతుందా? బంగారం కానీ భూములు కానీ మనం కొనలేని పరిస్థితి, అమ్మలేని పరిస్థితి అన్నట్టు. తులం బంగారం 60,000-70,000 67,000 గరిష్టంగా. 2000 సంవత్సరంలో బంగారం ధర తులము 3,500. నా పెళ్లి 2002లో అయింది, అందుకనే చెప్తున్నా. అప్పుడు 6,000 తులం ఉండే. అట్లాంటిది ఏదైనా సరే ఇట్లాంటివి వాల్యూ ఉన్నాయి, పెరుగుతూనే ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటామా, దాన్ని మూవబుల్ అసెట్స్ అంటామా, అవి ఏ రకంగా పెరుగుతూనే ఉంటాయి. కార్లు అయినా సరే, అప్పుడున్న కారు ఇప్పుడు వాల్యూ లేదు. అప్పుడు ఇన్నోవా మేము వచ్చినప్పుడు 20 లక్షలు, 30 లక్షలు, 35 లక్షలు, అట్లా ఏదైనా పెరుగుతూనే ఉంటుంది. అంటే అన్నీ పెరుగుతాయి కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్, మనం ఇచ్చేటి ఇప్పుడు జీతాలు అన్నీ పెరుగుతుంటాయి. పెరిగినప్పుడు దానికి అనుగుణంగా అన్నీ పెరుగుతూనే ఉంటాయి. నిర్మాణ రంగం బాగానే ఉంది. ప్లస్ మీరు అన్నట్టుగా అది ఆపలేదు, రద్దు చేయలేదు.
డిఫరెంట్ అంతా స్ప్రెడ్ కావాలని ఒక చోటనే ఉండకుండా రవాణా కానీ అన్నింటికి కానీ సౌకర్యంగా ఉండేటట్టుగా ఆ ఏరియాలో కూడా అన్నీ ఉండేటట్టుగా మనం చూసుకుంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే సబర్బ్స్ అంటాం మనం, ఒక్కొక్కటి పారమట్ట, బ్లాక్ టౌన్, అట్లా నేనున్న సిడ్నీలా ఎక్కడికక్కడ ఇంకా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకో దగ్గరికి ఎందుకు పోవాలి, అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి. ఆన్నే ఉంటాయి. ఇప్పుడు అట్లా ఒక రకంగా మా కుకట్పల్లి ఇక్కడ ఉండేది, కుకట్పల్లి ప్రగతినగర్లో ఉంటాం, మాకు అవసరమే లేదు. ఇప్పుడు మీరు పిలిస్తే ఇంత దూరం స్టూడియోకి రావడం తప్ప అన్నీ అక్కడనే ఉన్నాయి. మాకు మొత్తం ఆన్నే హాస్పిటల్, కళామందిర్లు, సినిమాలు, ఆన్నే షాపింగ్, హాస్పిటల్, ఆన్నే షాపింగ్ టెంపుల్, మాల్లు గింపుల్ అన్నీ అక్కడే అన్నీ ఆన్నే ఉన్నాయి, మొత్తం సర్వం ఉన్నది. అంతకుమించి ఇప్పుడు ఫోన్లో వచ్చినాయి, ఇంకా అన్నీ నడుస్తున్నాయి కదా, ఫోన్లలోనే మొత్తం కొనుక్కోవడం అమ్ముకోవడం. అట్లా చేయడం ఒక ఉద్దేశం మంచిగా ఉంటుంది. రాజకీయాలలో మీరు నేర్చుకున్న అనుభవాన్ని భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకున్నారో? భవిష్యత్తు చెప్పిన కదా, అంటే రాజకీయంగా ఎదిగినప్పుడు ఆ మనిషి తన మూలాలు మర్చిపోకుండా ఏ దానికైతే మనం అనుకున్నామో దానికి కట్టుబడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న పల్లెటూర్ల నుంచి వచ్చే అమ్మాయిలు, కంట్రీ సైడ్ విమెన్, వాళ్ళందరికీ కూడా ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అయ్యే దిశగా విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా వాళ్ళ గురించి పాటుపడాలి. చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్, వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళను. వాళ్ళు మంచిగా విద్యార్హతలు, మంచి గొప్ప విద్యార్హతలు సంపాదించుకోవాలి, ఉన్నత విద్య నుంచి ఉన్నత ఉద్యోగాలలోకి వెళ్ళాలి, తద్వారా వాళ్ళ సెల్ఫ్ సఫిషియన్సీ పెరగాలి. అట్లా అని దానికి పాటుపడి ఉంటా, అదే చేస్తాను నేను నాకు అవకాశం వస్తే కనుక.